సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడయ్యున్న మన దేవుడైన యెహోవాను పోలినవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. అందరం ఆయన సంతులేని దానిని ఇల్లాలుగా చేయును, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుని నామానికి స్తోత్రం. ఈ కీర్తన భాగం ఏమండి, ప్రైజ్ లార్డ్ అనే మాటతో ప్రారంభమవుతుంది. ఏమండి, యెహోవాను స్తుతించుడి అనే మాటతో ప్రారంభమవుతుంది. ముగింపు యెహోవాను స్తుతించుడి. కాబట్టి ఇది స్తుతి కీర్తన. ఈ భాగాన్ని మనం చదివినప్పుడు మనం ఇంకొక చోట కూడా ఈ మాటలు చదువుతాం. ప్రియులారా, ఇంకో చోట ఎక్కడంటే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో అన్న ప్రభువును స్తుతిస్తూ పలికిన మాటలు ఈ కీర్తనలో పొందుపరచబడ్డాయి. గమనిస్తున్నారా? అన్న ప్రభువును స్తుతిస్తూ ఏమండి ఇక్కడ అంటుంది, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. ఈ మాటలో ఎవరు స్తుతించారు అంటే హన్నా స్తుతించింది. హన్నా అనగా కృప అనర్థం. హన్నా అనగా కృప అనర్థం. హన్నా అంటే ఏమండి, దేవుని యొక్క దయ అని కూడా అర్థం వస్తుంది. హన్నా దేవుణ్ణి స్తుతించింది. ఎందుకు అంటే ఆమెకు కొరత ఉంది. ఏమిటా కొరత అంటే, ప్రియులారా, ఆమెకు సంతానమో లేదు. ఆమె భర్త పేరు ఏమండి, ఏం పేరు చెప్పండి? ఏమండి, ఆమె భర్త పేరేంటి? పోనీ సవితి పేరు చెప్తారా? ఆమె సవితి పేరు హన్నా పెనిన్నా. ఏమండి, భర్త పేరు ఎల్కానా. ఏమండి, ఈ యొక్క పెనిన్నాకు సంతానం ఉంది, కానీ హన్నాకు సంతానము లేదు. రెండో మాట ఏంటంటే, పెనిన్నా హన్నాను బహుగా ఎగతాళి చేసేది. అందుకనే బాధపడుతూ హన్నా దేవుడి మందిరంలో కూర్చొని ఒకటే ప్రార్థన చేసేది. ఓ రోజున ప్రియులారా, దైవజనుడైన ఏలి యెహోవా నీ ప్రార్థన ఆలకించునుగాక అన్నాడు. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఏం చేశాడు చెప్పండి? ఓ చక్కని కుమారుణ్ణి ఇచ్చాడు. ఈ సందర్భం మనం ఇదివరకు దానం చేసుకున్నాం, అందుకనే ఇంట్రడక్షన్గా చెప్తున్నా. ఆమె కుమారుని కంది. ఆయన పేరు ఏం పేరు చెప్పండి? సమూయేలు. సమూయేలు అనగా ప్రియులారా, సమూయేలు అంటే అర్థం యెహోవా వినెను, దేవుడు నా ప్రార్థన విన్నాడు అని. ఆ బిడ్డకు ఏం పేరు పెట్టిందండి? సమూయేలు అని పేరు పెట్టింది. అప్పుడు దేవుని యొక్క క్రియను బట్టి సంతోషిస్తూ ఆయన గొప్పతనాన్ని పొగుడుతూ ఆ బిడ్డను తీసుకొని దేవుడికి అర్పించాల్సిన బలి అర్పణ తీసుకొని మందిరానికి వచ్చి దేవుని పాట పాడుతూ ఈ పాటలు పాడినట్టుగా మనం గమనిస్తూ వస్తాం. ఆమె దేవుని హన్నా ఈలాగు విజ్ఞాపనము చేసెను అని 2వ అధ్యాయం ప్రారంభమవుతుంది. కాబట్టి హన్నా ప్రార్థన లేదా విజ్ఞాపన లేదా ఆరాధన మాటలు ఇవి. మంచిది. ఇందులో నా ధ్యాన భాగం ఏంటంటే, చూడండి,
ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. నా ధ్యాన భాగం అది. ఈరోజు ఏమండి, దరిద్రుని భాగ్యం. ఈరోజు మన ధ్యాన భాగం ఏమండి, దరిద్రుని భాగ్యం. దరిద్రుడికి గొప్ప భాగ్యం దక్కింది. ఎవడా దరిద్రుడు? ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి. ఎవడా దరిద్రుడు? పాత నిబంధనలో నుంచి ఒక ఆయన్ని, క్రొత్త నిబంధనలో నుంచి ఒక ఆయన్ని, పత్రికలో నుంచి ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు, కొత్త నిబంధనలో కూడా ఒక ఆయన ఉన్నాడు. పత్రికలో ఉన్నవాళ్ళు మనమే కదండి. పత్రికలు రాసింది ఎవరి కోసం? మన కోసం. సరే, మొట్టమొదటిగా పాత నిబంధనలోనికి వెళదాం. దానికి ముందుగా ఇశ్రాయేలీలను ఆశీర్వదిస్తూ మోషే మాట్లాడిన ఒక చక్కని మాట ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 29వ వచనాన్ని విందాం. చదవండి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వాక్యం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు. చాలండి. ఇక్కడ మనం చదువుకున్నాం, ఉన్నతమందు ఆసీనుడయ్యున్న మన దేవుడైన యెహోవాను పోలినవాడెవడు? ఏమండి, హీఈస్ ఓన్లీ గాడ్. ఈయనకు సాటి ఎవరో లేరు అనే మాట ఈ వచనం తెలియజేస్తుంది. అయితే మోషే ఉన్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పదయ్యా, నువ్వు ఎంత గొప్పడు అంటే, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడో లేడు, గొప్పవాడు. ఏమిటా గొప్ప? ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చిన్న వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము 7 నుంచి విందాం. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం చదవము. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిస్తా, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దయే భోజనము చేయుదు అని సెలవీయగా, అతడు నమస్కారం చేసి, చచ్చిన కుక్క వంటి నా ఎడల దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడని. చాలండి. ఒక వ్యక్తిని మనం ఇక్కడ పరిచయం చేసుకున్నాం. ఆ వ్యక్తి పేరు ఏం పేరండి? మెఫీబోషెత్. గమనిస్తున్నారా? మెఫీబోషెత్. ఈ మెఫీబోషెత్ ఎవరు అంటే, సౌలు కుమారుడైన యోనాతాను కుమారుడు. అంటే సౌలుకి ఎవరు చూడండి? మనుమడు. సౌలుకి మనుమడు. సౌలు ఎవరు అంటే, దావీదు కంటే ముందు ఇశ్రాయేలు రాజ్యమును పరిపాలించిన రాజు. ఈ రాజుకు దావీదుకు తేడా ఏంటంటే, ఏమండి, సౌలుకు ఈర్ష్య ఎక్కువ, సౌలుకు స్వార్థం ఎక్కువ, సౌలుకు కక్ష ఎక్కువ. సౌలు ఉద్దేశం ఏంటంటే, బతికినంతకాలం నేను నా తర్వాత నా కొడుకే రాజుగా ఉండాలి, కానీ ఇంకెవడు రాజుగా ఉండకూడదు. రెండవది, భూమి మీద లేదా ఇశ్రాయేలు దేశంలో ఉన్న ధనమంతా నా దగ్గరికి రావాలి, కానీ ఇంకెవడి దగ్గర ఆస్తి ఉండకూడదు. ఏమండి, నేనే గొప్పవాడిగా ఉండాలి, కానీ ఇంకెవడు గొప్పవాడిగా ఉండకూడదు. నేను చెప్పింది అందరూ చేయాలి, కానీ ఇంకెవడు నాకు చెప్పకూడదు. చాలా స్వార్థపరుడు. అయితే అతని యొక్క క్రియలను బట్టి దేవుడు అతన్ని రాజుగా తొలగించేశాడు. దావీదును రాజుగా ఎంచుకున్నాడు. ఎంచుకొని సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకము చేశాడు. చేసిన తర్వాత ఇతనికి ఏం కలిగింది చెప్పండి? ఈర్ష్య కలిగింది. ఈర్ష్య కలిగి దావీదును చంపడానికి శత విధాల ప్రయత్నము చేశాడు. శత విధాల అంటే, శత అంటే 100 ప్రయత్నాలు చేశాడు. ఎవరిని? దావీదును చంపడానికి. అయితే దేవుడు అతన్ని బ్రతికించాడు.
బ్రతికినంత కాలం సౌలు దావీదును చంపడానికే ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు సౌలు చేతిలో పడకుండా దావీదును రక్షించి దావీదును ఇశ్రాయేలు 12 గోత్రాలకు తిరుగులేని చక్రవర్తిగా చేశాడు. అయితే గమనించండి, దావీదులో ఉన్న మంచితనం ఏంటంటే 9వ అధ్యాయం మీ తర్వాత చదువుకోండి. ఏమండి, దావీదు అనుకుంటున్నాడు, నా స్నేహితుడైన యోనాతాను నిమిత్తము. ఎవట? నా స్నేహితుడైన యోనాతాను నిమిత్తము నేను దయ చూపించాలి. అందుకు తగినవాడు యోనాతాను కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా అన్నాడు. ఉన్నాడండి, ఒకడున్నాడు. ఆడెంత బట్టి వాడంటే కుంటివాడు. ఎటువంటి వాడు చెప్పండి? కుంటివాడు. ఎందుకో పనికి రానివాడు. అయితే అతనికి నీవు సహాయము చేయాలి అంటే నేను వెళ్ళి తీసుకొస్తానండి అన్నాడు సీబా అనే పనివాడు. సరే, దావీదు పంపించాడు. సీబా అతను ఏం చేశాడు, ఒక బండిలో ఎక్కించుకొని తీసుకొచ్చాడు. ఆ తర్వాత లోపలికి 2-3 మనుషులు మోసుకొని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత దావీదు ఏం చేస్తున్నాడంటే, అబ్బాయి, మీ నాన్న నేను ఫ్రెండ్సు, మీ తాత ఏమో నన్ను చంపాలని ప్రయత్నం చేశాడు, ఆడు చచ్చాడు. సరే, మీ నాన్న నిమిత్తం ఏదో కొంత సాయం చేస్తాను రా అన్నాడండి. అనలా. ఏమండి, ఎంత మంచి మనసు చూడండి. ఇప్పుడు మనం చదువుకున్న మాట అదే. నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నీకు నేను ఏం చేస్తానో దయ చూపిస్తా. ఏమిటా దయ అంటే, నీ ఆస్తి మొత్తము, నీ పితరుల ఆస్తి మొత్తం తిరిగి నీకు ఇప్పిస్తా. పితరుల ఆస్తి గుర్తుపెట్టుకోండి. ఏమండి, సౌలు చచ్చిపోయాడు, యోనాతాను చచ్చిపోయాడు. ఇక ఆస్తి అంతా ఎవరిది అయిపోయింది? గవర్నమెంట్ది అయిపోయింది కదా, అవునండి? నిజమే. అయితే ఇప్పుడు ఆస్తి అంతా ఎవరికి ఇస్తా అంట? ఈ కుంటోడికి ఇస్తా అంట. ఏమండి, ఎందుకు పనికిరానివాడు ఇచ్చి ఏమంటున్నాడండి, నీకు పని వాళ్ళని పెడతా, నీ కొరకు పనివారిని పెడతా, సర్వెంట్స్. మూడవది ఏమంటున్నాడండి, నీవు బ్రతికినంత కాలము నా బల్ల యొద్దే భోజనము చేయదు. బాగా గమనించండి. ఎవరండి వీడు? దరిద్రుడు. మనం చదువుకున్నాం. ఏమండి, మెఫీబోషెతు ఏమంటున్నాడు, దావీదు మాటలకు సాగిలపడి నమస్కారం చేసి మెఫీబోషెతు ఏమంటున్నాడండి, అయ్యా, సచ్చిన కుక్క వంటి వాడను. ఎట్టంటే వాడట? ఏమండి, దరిద్రులను, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. నిజమే. ఎక్కడున్నాడు అంటే, ఏమండి, లోదీబరులో ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే మాకీరు ఇంట ఉన్నాడు. వీటి అర్థాలు ఇంతకుముందు చెప్పా. అంటే ఈడున్న స్థలం మంచిది కాదు, ఈడుండే చోటు మంచిది కాదు. ఉన్న స్థలం చవిటి పర్ర, ఉండే చోటు చీకటి స్థలం. చీకటిలోనూ మరణాంధకారములోనూ కూర్చుండి ఉన్న ప్రజలు అని మత్తయి 4:16 మనం చదువుతాం. చీకటిలో అంటే పాపంలో. ఏమండి, చీకటి బ్రతుకులో బ్రతుకుతున్న ఇతనికి దావీదు ప్రేమించి ఏం చేశాడు చెప్పండి? రాజు బల్ల యొద్దకు పిలిచాడు. మీరు ఆ అధ్యాయము చివరి భాగంలో మీ తర్వాత చదువుకోండి. మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడాయను. ఎలా అయిపోయాడట? ఎవరండి? మెఫీబోషెతు ఎవరో? సచ్చిన కుక్క. మెఫీబోషెతు ఎవరో? కుంటోడు. మెఫీబోషెతు ఎవరో? శత్రువు. మెఫీబోషెతు ఎవరో? ఎందుకు పనికిరాని అవిటివాడు. అయితే అటువంటి వాడు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? ఏమండి, ఆయన ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టడానికి. ఎక్కడ కూర్చోబెట్టండి? ఏమండి, రాజుగారు మంత్రి గారు ఉన్నారనుకోండి. రాజుగారు మంత్రి గారు మంచి కనెక్షన్. కానీ మంత్రి గారికి రాజుగారి బల్ల దగ్గర కూర్చొని భోంచేసే భాగ్యం ఉందా? లేదు. ఎందుకంటే ఆ డైనింగ్ హాల్లోకి రావడానికి కూడా అతనికి అధికారమో లేదు. ఎవరికి అధికారం అంటే రాజుగారికి, రాజుగారి భార్యకి, రాజుగారి పిల్లలకు మాత్రమే అవకాశము ఉంది. అంటే ఇప్పుడు ఇతను ఏమైపోయాడు? రాజకుమారులలో ఒకడయ్యాడు. దేవుని బిడ్డలారా గమనించండి.
ఇది మొదటి మాట. అందుకని మోషే అన్నాడు, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పదయ్యా, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడున్నాడు? అందరూ అనుకుంటున్నారు, ఒరే నిన్నటిదాకా కుంటోడు, చీ అనిపించుకున్నాడు, చా అనిపించుకున్నాడు, దరిద్రుడు ఇప్పుడు ఏడ కూర్చున్నాడు? రాజుగారి బల దగ్గర కూర్చున్నాడు, రాజుగారు భోజనం చేస్తున్నాడు రా, వీడికి అంత భాగ్యం దక్కింది. ఏమండి, దరిద్రుడికి ఏం దక్కింది చెప్పండి? గొప్ప భాగ్యమో దక్కింది. రాజు బల్ల యొద్ద కూర్చునే భాగ్యము దక్కింది. ఇప్పుడు రండి మరొక భాగాన్ని క్రొత్త నిబంధనలో చదువుకుందాం. క్రొత్త నిబంధనలో నుంచి లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము. లూకా రాసిన సువార్త అని 16వ అధ్యాయము, 16వ అధ్యాయం 19వ వచనం. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము. ధనవంతుడొకడుండెను, అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండెను. లాజరును ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి అతని బల్ల యొద్ద నుండు పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. చాలు. రెండో వ్యక్తి ఎవరు చెప్పండి? లాజరు. ఏమ్మా? లాజరు. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నాడు యేసయ్య. మొదటి వాడు ఎవరు చెప్పండి? ధనవంతుడు, ఆయన పేరేమో తెలీదు. రెండో వాడు ఎవరు చెప్పండి? లాజరు. లాజరు ఎట్టంటాడు? దరిద్రుడు. ఎంత దరిద్రుడు అంటే రోగిస్తుడు. ఏం రోగం? ఒళ్ళంతా పుళ్ళు. ఆ రోగం ఏదో కొంతమంది కుష్ఠరోగం అని చెప్తారు. ఏమండి అని ఇక్కడ రాయబడలా. మొత్తం మీద ఆయనకి ఏదో రోగమో ఉంది. ఆయన రోగం ఎట్లాంటిదంటే అతని గాయములు చీమును నెత్తురును కారుతుందట. కుక్కలు వచ్చి అతని గాయములను నాకుతున్నాయట కదండి. ఎంత నాస్టీగా ఉన్నాడు చూడండి. దరిద్రుడు, దరిద్రుడు. ఇంకా అతను ఎక్కడున్నాడు? ధనవంతుని వాకిటి దగ్గర కూర్చున్నాడు, బయట కూర్చున్నాడు. ధనవంతుడేమో ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్నాడు, దరిద్రుడు బయట కూర్చున్నాడు. ఏం కావాలట దరిద్రుడికి? ఆయన తిన్నాక ఆ బల్ల మీద పడు రొట్టె ముక్కలు. అంటే మన భాషలో చెప్పాలి అంటే మనం అన్నం తిన్న తర్వాత అన్నం పళ్ళెం చుట్టూ ఏం పోతాయి చెప్పండి? మెతుకులో రాలిపోతాయి. ఏం చేస్తాం? అవి ఊడ్చి బయట పారేస్తాం. హీ వాంట్స్ టు ఈట్ దట్. ఏమండి, అతను ఏం తినాలనుకున్నాడంటే ఆ ఊడ్చేసిందన్నా తిందాం అని ఊడ్చిందా కూర్చున్నాడు. కానీ ధనవంతుడు ఊడ్చింది కూడా పెట్టనీట్లా. ఏం చేస్తున్నాడు? తరిమేస్తున్నాడు. ఏమండి, తరిమేస్తున్నారు. అతన్ని దగ్గరికి రానిట్లా తరిమి పారేస్తున్నాడు. అయినా బాధపడుతున్నాడు, కూర్చున్నాడు, అయ్యా అని అడుక్కుంటున్నాడు. ధనవంతుడేమో తింటున్నాడు, తాగుతున్నాడు, సుఖపడుతున్నాడు. ఓ రోజు వచ్చింది, 22వ వచనం. ఓ రోజు వచ్చింది, చదవండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచుండెను. చాలు. ఏమండి, ఓ రోజు వచ్చింది, ఇద్దరు చనిపోయారు. గమనించండి, ఇక్కడ వాక్యం చదివినప్పుడు మీరు గమనించారు లేదు? దరిద్రుడు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. దరిద్రుడు చనిపోయి పాతి పెట్టబడెను. అంటే ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు, దరిద్రుడు పాతి పెట్టబడ్డా? ఇక్కడ రాయబడలా. ఏమండి, పాతి పెట్టబడ్డాడో లేదో మనకి తెలియదు. వాస్తవంగా మనం ఏమనుకోవాలి? ఏమండి, అడుక్కునేవాడు చచ్చిపోతే ఎవరు పాతి పెడతారు చెప్పండి? ఏమ్మా, వీధిలో అడుక్కునేవాడు ఉన్నాడు, మనం పోయేటప్పుడు కనబడతా ఉంటాడు, అక్కడ ఇక్కడ కూర్చొని అడుక్కుంటూ ఉంటాడు, చింపిరి కొట్లు వేసుకొని. టైం వచ్చింది, అక్కడ చచ్చిపోయాడు అనుకో, ఆ శవం అక్కడే ఉంటాయి, కుక్కలు బీగుతుంటాయి. ఆయన తీసుకెళ్ళి పాతి పెట్టేది ఎవరో, డప్పు కొట్టేది ఎవరు, పూలు చల్లేది ఎవడో?
ఎవడో ఉండడు. ఏం చేస్తారు చెప్పండి? ఏమండి? మున్సిపాలిటీ వాళ్ళు వాడి కాలుకో చేతికో నడుంకో తాడు కట్టి ఈడ్చుకొని పోయి ఏం చేస్తారు? మట్టిలో పాతేస్తారు. అందుకే మెఫీబోషెత్ ఏమండండి, అయ్యా నేను చచ్చిన కుక్క చేస్తే ఏం చేస్తారు చెప్పండి? కాలుకి తాడు కట్టి ఈడ్చుకొని పోతారు. నిజమే ప్రియులరా, ఈ దరిద్రుడు చనిపోయాడు, ఎవరు పాతి పెట్టలేదు. కానీ అతడు ఎక్కడ కొనిపోబడ్డాడు? దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ఎవరైనా దరిద్రుడు, ఎవరైనా అడుక్కునేవాడు, ఎవరైనా దిక్కులేనివాడు, ఎవరైనా రోగిస్తువాడు, ఎవరైనా ఛేదరించబడ్డవాడు, ఇతడు చనిపోయి కొనిపోబడి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిను. అయితే ధనవంతుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏం చేశారు చెప్పండి? బ్రహ్మాండంగా ఏమండి బరియల్ కార్యక్రమం పూర్తి చేశారు. అయితే అతడు ఎక్కడ పోయాడట? పాతాళమున బాధపడుచుండెను. విన్నారా? దరిద్రుడు ఎక్కడ పోయాడు? అబ్రహాము రొమ్మున ఆనుకుంటకి వెళ్ళాడు. ధనవంతుడు ఎక్కడ పోయాడు? పాతాళానికి వెళ్ళాడు. ఈ పాతాళానికి వెళ్ళిన ధనవంతుడు అంటున్నాడు, కన్నులెత్తి చూసి అబ్రహామును ఆనుకొని ఉన్న ఆ దరిద్రును చూసి ఏమంటున్నాడు? ఏమండి, తండ్రివైన అబ్రహామా, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాను. ఏం పడుతున్నాడు? అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు. బాగున్నప్పుడు ఐస్ ముక్క వేసుకొని తాగాడేమో, కొంతమంది నిమ్మకాయ రసం కూడా విడుకొని తాగుతారు. ఏం టేస్టీగా ఉంటుందో. ఏమండి, ఇల్లు ఒళ్ళు గొల్ల చేసి అప్పు చేసి జనాల్ని మోసం చేసి తాగుతారు బిర్రుగా. ఏమండి? ఎన్ని రకాలు తాగాడో ఇప్పుడు అతనికి ఏం బీకుతుందంట? నాలుక బీకుతుంది. ఏమండి? ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ శరీరముతో ఉన్నప్పుడు మనం చేసిన కార్యాలు ఏముందలే, మట్టిలో మట్టి గాలిలో గాలి అయిపోయింది, ఈ శరీరంలో ఉండంగానే తినాలి తాగాలి సుఖపడాలి అనుకుంటున్నామేమో. కానీ తర్వాత ఏముంది చెప్పండి? తీర్పు ఉంది. జాగ్రత్త. ఏమండి? తీర్పు ఉంది. ఎవరు తప్పించుకోలేరు. ధనవంతుడు పాతాళమున యాతన పడుచు అంటున్నాడు, అబ్రహామా, నేను ఈ అగ్ని జ్వాలల చేత యాతన పడుచున్నాను. తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుక చల్లార్చుటకు లాజరును పంపించయ్యా అని అడిగాడు. ఏమండి? అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? చదువమ్మా. అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైన సుఖం అనుభవించావు. అలాగుననే లాజరు కష్టం అనుభవించాడు. ఏమండి? నీ ఇష్టం అనుభవించావు. ఎట్టా? నీ ఇష్టానుసారంగా తిన్నావు, తాగావు, సుఖపడ్డావు. ఇక నీదే జీవితం అనుకున్నావు. ఎవడెట్టబోతే నాకెందుకు అనుకున్నావు. కానీ ఈ దరిద్రుడు ఏం చేశాడు? కష్టపడ్డాడు, శ్రమలు పడ్డాడు. అయితే ఇతడు ఇక్కడికి వచ్చి ఆ తర్వాత భాగంలో మీరు చదువుతున్నాడు, అతడు ఇక్కడ ఏం పొందుతున్నాడట? నెమ్మది పొందుచుండెను. ఎక్కడ? అబ్రహాము రొమ్ము అంటే పరదైసు. పరదైసు అంటే పరిశుద్ధులు ఉండే స్థలం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటే దేవుని బిడ్డలు ఉండే స్థలం. దరిద్రుడు ఎక్కడికి పోయాడు? దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ధనవంతుడు ఎక్కడికి పోయాడు? పాతాళానికి వెళ్ళాడు. దరిద్రుడికి ఎంత గొప్ప భాగ్యం దక్కిందండి. అయ్యా, నాకు బాధగా ఉంది, లాజర్ను పంపించంటే ఆయన అంటున్నాడు, ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి అవకాశమో లేదయ్యా. అట్టయితే నాకు ఇంకా కొంతమంది ఉన్నారు. మేము ఒకళ్ళం కాదు, ఎంతమంది ఉన్నాం లెక్క చెప్పలా. నాకు భూమి మీద సహోదరులు ఉన్నారు. ఐ హ్యావ్ సో మెనీ బ్రదర్స్ ఆన్ ఎర్త్. నేను భూమి మీద చాలామంది అన్నదమ్ములు కలిగి ఉన్నా. వాళ్ళు కూడా ఇదే పద్ధతి. ఈ లాజర్ను పంపించి చెప్పించు,
చెబితే వాళ్ళు నమ్ముతారయ్యా అన్నాడు. కానీ భూమి మీద సేవకులు ఉన్నారు, వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష, జాగ్రత్త. లాజర్ను పంపించడం కుదరదు అన్నాడు. ఏంటి మన వాక్యం చెప్పండి? ఏమండి? దరిద్రునికి దొరికిన భాగ్యం, దరిద్రుని భాగ్యం. నిజమే ప్రియులారా, పనికి మాలిన చచ్చిన కుక్క వంటి మెఫీబోషెతు రాజకుమారుడయ్యే భాగ్యం దక్కింది. నిజమే ప్రియులారా. ఎందువలన? దావీదు చూపిన కృప వలన. దావీదు హృదయంలో దేవుడు ఏం పెట్టాడండి? కృప పెట్టాడు. ఎందుకంటే మన దేవుడైన యెహోవా కృపగలవాడు, కృపగలవాడు. ఏమండి? రెండవది, దరిద్రుడు చనిపోయి అబ్రహాము రొమ్మున పరదైసులో ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. ధనవంతుడు అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు. ఎందుకండి? ఏంటి వ్యత్యాసం అంటే, ఈ దరిద్రుడు భూమి మీద ఉన్నంత కాలం ఏం చేశాడండి? హీ గాట్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఏమండి? దేవుని భయాన్ని కలిగి ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని ప్రేమించాడు కాబట్టి, దేవుని యందు ఉన్నాడు కాబట్టి ఇతను ఎక్కడికి వెళ్ళాడు? పరదైసుకి వెళ్ళాడు. ఇక మూడో వ్యక్తిని పరిచయం చేయనండి. రండి దేవుని వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి సరే అమ్మా, సారీ 18వ వచనం లేదా 17 నుంచి చదివితే సహాయం. మీరు పాపమునకు దాసులై ఉంటురి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. ఎట్టండి? మునుపు ఏమై ఉన్నారు? పాపులై ఉన్నారు. ఏమండి? ఋషులు ప్రార్థించారు, పాపోహం పాప సంభవ పాపకర్మాణం కృపయా దేవా శరణాగత వత్సల అని. నిజమే, పాపులైన వారు దేవుని ఉపదేశ క్రమాన్ని నమ్మటం వలన ఏమయ్యారండి? నీతికి దాసులయ్యారు. ఎట్టయ్యారు? రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. రెండవది 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇదంతా ఎట్టొచ్చింది? చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం. ఎఫెసీ పత్రిక 3వ ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారముగా దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని పరిశుద్ధులు నిర్దోషులు ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునుపు ఎవరిని చెప్పండి? ఎవరిని? మనల్ని. ఏమండి? పాత నిబంధనలో ఎవరిని చూసాం? సచ్చిన కుక్కను చూసాం. ఏమండి? క్రొత్త నిబంధనలో ఒక భిక్షగాడిని చూసాం. వాళ్ళందరికంటే ఇంకా గొప్ప వాళ్ళని ఎవరని చెప్పండి? ఏమండి? మనం ఎట్టంటి వాళ్ళం అంటే
ఏమండి, మనుషులు పైకి బాగానే కనబడతారు. ఎలా ఉంటారంటే లోపల నుండి అనగా మనుషులు హృదయంలో నుండి దురాలోచన, జారత్వము, దొంగతనం, మత్సరము, దేవదూషణ ఇలాగ చాలా వస్తాయంట. మార్కు 7:21. ఇర్మియా 17:9 అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. దాన్ని గ్రహించేవాడేడి? నిజమే ప్రియులారా, మనుషులు లోపల కుడిపోయిన బ్రతుకులో కలిగిన వారు. అటువంటి మనుషులను యేసుక్రీస్తు ద్వారా ఆయన తనకు కుమారులుగా స్వీకరించట. ఏం చేశారండి? తనకు కుమారులుగా స్వీకరించాడు. ఇప్పుడు రండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చదవండి. 4వ వచనం నుండి. మనుషుల చేత విసర్జింపబడినను. ఏమండి? మనుషుల చేత విసర్జింపబడిన. ఏమండి? మనం అందరం ఎట్టంటి వాళ్ళం? ఏమండి? జనాలు మనల్ని ఎలా చూస్తారు చెప్పండి? ఏమండి? లెక్క లేకుండా చూస్తారు. మనం అంటే విలువ లేదు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభువునందుకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. చాలు. ఏం చేసినట్ట? ఏమండి? మనల్ని విసర్జింపబడ్డ వాళ్ళని, చీదరింపబడ్డ వాళ్ళని. ఏమండి? ఎక్కడున్నాం మనం? పెంట కుప్ప మీద ఉన్నాం. 113వ కీర్తనలు మనం చదివాం కదండి. ఎక్కడున్నారట? ఏమండి? పెంట కుప్ప మీద. నేల నుండి దరిద్రులను, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఎక్కడున్నాం? పెంట కుప్ప అంటే కుళ్ళిపోయిన స్థలం. ఏమండి? ఆ కృష్ణా జిల్లా ప్రాంతానికి వెళ్తే మనం ఇక్కడ ఏమంటామంటే పేడదిబ్బ అంటాం. ఆ పేడదిబ్బ అనే స్థలాన్ని వాళ్ళు ఏమంటారు తెలుసా అండి? పెంట కుప్ప అంటారు. ఏమండి? పెంటదిబ్బ అంటారు. నిజమే. ఆ పేడ లాంటి వాళ్ళం, బురదలో బతికేవాళ్ళం. ఏమండి? అందుకే 40వ కీర్తనలో జగటగల దొంగ ఊబిలో నుండి నాశనకరమైన గుంటలో ఉన్నవాళ్ళం. ఏమండి? వ్యభిచార జీవితంలో, త్రాగుడులో, మోసంలో, అబద్ధంలో బ్రతికే వారిని ఆయన ఏం చేశారట? మనుషుల చేత విసర్జింపబడిన వారిని పరిశుద్ధ యాజకులుగా చేసుకున్నాడు. ఇంకా సజీవమైన రాళ్ల వలె చేసుకున్నాడు. ఏమండి? అంతేకా 9వ వచనం మనం చదివితే ఇక్కడే ఉంది. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు. ఏమండి? పెంటకుప్ప మీద ఉన్నోళ్ళు ఇప్పుడు ఏడకొచ్చారు చెప్పండి? నిజమే ప్రియులారా. ఇంకా కొన్ని వచనాలు నేను జ్ఞాపకం చేస్తా. ఇంకా కొన్ని వచనాలు. ఏమండి? దేవుని వాక్యంలో మనం చదువుకుంటూ వెళితే దెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాగా సదాకాలము మనం ఆయనతో కూడా. ఇశ్రాయేలుకి లేదు ఈ భాగ్యం. ఏమండి? మనం ఆయనతో కూడా ఉంది. ఎక్కడుంటాం? పరలోకంలో సదాకాలం. దరిద్రుడైన లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ఏమండి? అలాగే మనం ఎక్కడుంటాం చెప్పండి? ప్రభువుతో ఉంటాము. ఏమ్మా ఎక్కడుంటాం? ప్రభువుతో ఉంటాము. ఎందుకు ఉంటాము? ప్రభువే అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 3 నుంచి చదివితే, నేనుండు చోటున మీరుండులాగన నేనొచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా. ఎందుకయ్యా అంటే అక్కడ మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను. మీరు నాతో పాటు ఎట్లా ఉంటారో సదాకాలం ఉంటారు. ఏమండి? సదాకాలం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఏమండి 3వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే అక్కడ భక్త పౌలు అంటాడు, మన పౌర స్థితి ఎక్కడుందంట? పరలోకంలో ఉంది. ఎవరికి?
మనకంటే గొప్పోళ్ళు ఉన్నారు, తెలిగలోళ్ళు ఉన్నారు, ఏమండి, జ్ఞానవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. కానీ అట్టి భాగ్యము పరలోకంలో నిత్య సహవాసంలో దేవునితో సదాకాలం ఉండే ధన్యత. అంతేనా అండి? ఇంకో మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం, దేవాశక్తి చేత, ఏమండి తీసారా ఎవరన్నా? దేవాశక్తితో పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా యేసుక్రీస్తుకు మిమ్మును ప్రదానము చేసింది. యేసుక్రీస్తు పెళ్లి కుమారుడు. ఆయన నమ్మిన వాళ్ళు ఎవరు చెప్పండి? పెళ్లి కుమార్తె. పెళ్లి కుమారుడు ఎక్కడ కూర్చుంటారు చెప్పండి? ఏమండి, ప్రతి వారం బలిపీఠం దగ్గర ఇక్కడ కూర్చునే అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది? భర్త కాడికి వెళ్ళిపోయింది. ఏమండి, ఎందుకని? దట్ ఈస్ ద కనెక్షన్. నిజమే ప్రియులారా, దేవుడు మనల్ని తన పెళ్లి కుమార్తెగా చేసుకుంటే మనం ఎక్కడుంటాం? కాగా ప్రభువుతో కూడా సదాకాలం ఆయనతో ఉంటాం. అంతేకాదు, ప్రభు అన్నాడు, ఏమండి, నేను త్వరగా వస్తున్నాను. ఏమండి, నేను జయించి నా తండ్రి సింహాసనం మందు కూర్చున్న రీతిన నా సింహాసనం మందు మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటా. దరిద్రులకి ఎంత భాగ్యం దక్కిందండి. ఏమండి, నిజమే. మోషే అన్నాడు, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యమో ఎంత గొప్పదయ్యా. కీర్తనలు కదా 144వ కీర్తన 15వ వాక్యం. ఏమండి, తీలేరు, సమయం అయిపోయింది. ఏమండి, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ధన్యులు అనే మాట ఆశీర్వదించబడిన వారు, ధన్యులు అనే మాట సంతోషముతో నిండిన వారు అని అర్థం వస్తుంది. ఏమండి, నిజమే. పెంటకుప్ప మీద ఉన్నవాళ్ళం, దరిద్రులం, చిదరించబడ్డవాళ్ళం, అందరూ ఎగతాళి చేయబడ్డవాళ్ళం. అయితే మనల్ని ఎక్కడ పెట్టాడు? ఏమండి, తిని తాగి నాది, నా ఆస్తి, నా బలం, నా యొక్క అధికారం అన్నవాడు ఎక్కడున్నాడు చెప్పండి? ఏమండి, నాలక పీక్కపోతుంది అంటున్నాడు. కానీ దరిద్రుడు ఎక్కడున్నాడు చెప్పండి? నెమ్మది పొందుతున్నాడు. నిజమే ప్రియులారా, యేసయ్య మనకి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు కదండి. క్రీస్తు యేసులో మనకిచ్చిన భాగ్యము ఎంత గొప్పది. దరిద్రుని భాగ్యం ఎంత గొప్పది. అవును, ఆయన బీదలను, ఏమండి, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఒక వచనం చదవండి, ఒక వచనం కొలసీలకు రాసిన పత్రిక ముగిద్దాం. కొలసీలకు రాసిన పత్రిక ఈ మాట చదవకుండా ముగించకూడదు, అందుకే చదవమంటున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 2వ అధ్యాయము చదవమ్మా. మేకులతో సిలువ కొట్టి తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి మన అపరాధాలన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారి పట్టి తెచ్చి బాహాటముగా ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఇప్పుడు కనెక్టెడ్ ఇంకొక వర్డ్ కూడా ఉంది, ఇంకొక వాక్యం కూడా. ఏమండి, ఇంకో వాక్యం కూడా రోమపత్రిక 16:20. ఏమండి, సమాధానకర్తకు దేవుడు సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితకదొక్కించాడు. ఏమండి, సాతాను మనల్ని పాపులు చేశాడు, మన మీద పాపులని నేరము మోపాడు, మనల్ని పాతాళానికి తీసుకెళ్ళాలి అనుకున్నాడు. అయితే పాతాళానికి ఆడేపోతున్నాడు. ఆడి శిరస్సును మన కాళ్ళ కింద ఆయన చితక దొక్కాడు. ఎలా దొక్కాడండి? ఏమండి, సిలువలో ఆయన మరణించుట ద్వారా తలంపుల కొరకై ముళ్ళ కిరీటం, చేతల కొరకై చీలలు, నడతల కొరకై చీలలు, దేహ పాపము కొరకై కొరడా దెబ్బలు కొట్టబడటం ద్వారా పాపమంతటిని తుడిచివేసి, ఏమండి, పాపమును కడిగి పరిశుద్ధులుగా చేసి తన సరసను మనల్ని కూర్చోబెట్టుకొని సాతాను ఏం చేశాడు? మన కాళ్ళ కింద చితకదొక్కాడు.
ఇప్పుడు ఆ పక్కన కూర్చున్నవాడు ఎవరు? పరిశుద్ధుడైన దేవుడు. దేవుడి పక్కన కూర్చుంది ఎవరు? దరిద్రులు. ఏమండి? నీచులు, ఎన్నిక లేనివాడు. నిజమే ప్రియులారా, యేసయ్య చూపిన ప్రేమ ఎంత గొప్పదండి, ఎంత గొప్పది. మనం ఎంత స్తుతించినా ఆయన రుణాన్ని మనము తీర్చలేము. కాబట్టి ప్రియులారా, ఈ గొప్ప మేలు చేసిన ప్రభువును ఏం చేయాలి చెప్పండి? దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో నీవు దేనిని మరువకము అన్నాడు. ఏమండి? సచ్చిన కుక్క వంటి దరిద్రుడు రాజు బల్ల దగ్గర ఏమయ్యాడు చెప్పండి? ఏమండి? ఏమయ్యాడు? రాజకుమారుడు అయ్యాడు. ఏమండి? కుష్టి రోగముతో లేదా పుళ్ళతో వ్యాధితో అడుక్కునేవాడు ఏమండి? అబ్రహాము రొమ్మున ఆనుకుంటకెళ్ళాడు. కారణం యేసయ్య ప్రేమ. అలాగే లోకంలో నీచులు, ఎన్నిక లేని వారమై నిన్ను నన్ను ఆ పరలోకంలో తండ్రి సింహాసనంలో కూర్చుని భాగ్యము ఇచ్చాడు. ఇవన్నీ చేసింది ఎవరు చెప్పండి? యేసయ్య. ఆయన ప్రేమకు ఏమిచ్చి రుణం తీర్చగలవారం? ఏమిచ్చిన రుణస్థలమే గనక విరిగి నలిగిన హృదయముతో ఆయన్ని ఆరాధిద్దాం, మన పాపములు ఒప్పుకుందాం, విడిచిపెడదాం, ఆ ప్రభువును మన రక్షకుడుగా అంగీకరిద్దాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్.